तुम्हारे साथ मैं काम करूँ भाषा नहीं ये अंटना తాజా అంశాన్ని చూస్తున్నాం. తెలంగాణలోని సంగారెడ్డి పఠాన్ చెరు పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. రోపా అనే రసాయన పరిశ్రమలో మంటలు ఎగసిపడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఏంటి? ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఒక మూతబడిన ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంబంధించి ప్రస్తుతం 2 ఫైర్ ఇంజన్లు ఫైర్ ఫైటింగ్ లో పాల్గొన్నాయి. అయితే మంటలు ఎందుకు శ్రమిస్తున్నారు, మరికొద్దిసేపట్లో మంటలు ఎందుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అక్కడ ఉన్నటువంటి చేరుకుని చెప్తున్నారు. అయితే కొన్ని రూపా ఇండస్ట్రీస్ గతంలో కొన్ని రసాయనిక సంబంధించినటువంటి ఉత్పత్తులు అక్కడ తయారయ్యేవి అని మనకి స్థానికులు చెప్తున్నారు. కొన్నాళ్ళుగా మూతబడినటువంటి ఆ కంపెనీకి 2 సెక్యూరిటీ గార్డులు అక్కడ దానికి భద్రతగా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ కూడా వెంటనే మంటలు రావడం గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పఠాన్ చెరు అండ్ ఇస్సాపూర్ నుంచి వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది అక్కడికి 2 ఫైర్ ఇంజన్లతో ప్రస్తుతం మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు స్థానిక పోలీసులు కూడా అలర్ట్ అయ్యి దగ్గరలో ఉన్నటువంటి పఠాన్ చెరు పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. ఎందుకంటే ముందు వైపు ఉన్నటువంటి ఒక వాల్యూ జోన్ అనేటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. దానికి మంటలు అంటుకోకుండా జాగ్రత్త పడుతూ వెనక ఉన్నటువంటి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తారు. ఎవరిని కూడా సమీపంలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేసేందుకు 2 ఫైర్ ఇంజన్లు అటు ఫైర్ సిబ్బంది ఫైర్ ఫైటింగ్ లో పాల్గొన్నారు. మరి కొద్దిసేపు ఈ మంటలు అదుపుకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదనేది ప్రాథమికంగా మనకి సమాచారం. అయితే ఈ ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ లేక ఇతర ఏ కారణం అని తెలుసుకోవడానికి ఫైర్ మొత్తం పూర్తి స్థాయిలో కంట్రోల్ అయిన తర్వాత దీని మీద ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. అంటే చుట్టుపక్కల పరిశ్రమలకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉంది? అయితే వెనక వైపు అంటే అక్కడ ఉన్నటువంటి వాల్యూ జోన్ అనేది ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. దాని వెనక వైపు ఈ 1-2 ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి. మిగతా అంతా కూడా ఓపెన్ ఏరియా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీకి పక్కన వేరే ఎలాంటి ఫ్యాక్టరీస్ కూడా దాన్ని ఆనుకొని లేవు. కాబట్టి ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేననేది ప్రస్తుతం మనకి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. 2 వైపుల నుంచి కూడా ఈ షాపింగ్ మాల్ ఉన్న వైపు, తర్వాత ఒక వైపు 2 వైపుల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తూ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి ఏ ఫ్యాక్టరీ కూడా దానికి సమీపంలో దగ్గరలో లేవు. కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. ధన్యవాదాలు నాగార్జున.